సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. అంటే మనకు రవితేజ అనగానే పర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేయటం ఉంటుంది, యాక్షన్తో ఎంటర్టైన్ చేయటం ఉంటుంది, మంచి టైమింగ్తో ఎంటర్టైన్ చేయటం ఉంటుంది. ఇందులో రవితేజ నుంచి తీసుకున్నటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే ఇవన్నీ యాక్షన్ ఉంది, విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఒక సిన్సియర్ ఆఫీసర్గా రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని అంశాలతో పాటు ఒక సిన్సియర్ ఆఫీసర్ ఒక టోన్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక సీరియస్ ఆఫీసర్గా ఒక చేసిన సిన్సియర్ ఆఫీసర్లు అనగానే మనకి చాలా క్యారెక్టర్స్ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, అవును కలెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఇది ఈ రేంజ్ ఆఫ్ బ్యూరోక్రసీస్ ని చూస్తారు తప్ప వాట్ కైండ్ ఆఫ్ ఆఫీసర్ హీ ఈస్, వాట్ ఈ కంట్రోల్స్, తను అరికట్టే అంశాలు ఏమిటి. సో ఐటీ ఆఫీసర్ మీద కథలు రాలే బేసిక్గా. ఐటీ ఆఫీసర్, ఇందులో ఐటీ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఒక డైలాగ్ రాశా, సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడే. సూపర్ సూపర్ డైలాగ్. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా అంతే పవర్ఫుల్ అని చూపిస్తా అంటాడు హీరో. దట్ టెల్స్ హౌ హిస్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బి. వెరీ గుడ్. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక లాగా ఉంటుంది సబ్జెక్టు. సార్ హెచ్చరికలు ఉన్నంత మాత్రం ఎగ్గొట్టడం ఆపేస్తారా? కానీ మీకు తెలుసు కదా 2% 3% ట్యాక్స్ కట్టే పీపుల్ చాలా తక్కువ ఉంటుంది కదా ట్యాక్స్ కట్టే పీపుల్. మనకి ఇంకా అకౌంటబిలిటీ అనేది రాలేదు. దానికంటే కూడా ఆ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా ఎంతమంది ట్యాక్స్ కడతారు ఏమవుతుంది దానికంటే కూడా నిజాయితీగా ఒక ఆఫీసర్ పనిచేస్తే సిస్టమ్ ఎలా షేక్ అవుద్ది అనేది ఇందులో అద్భుతంగా ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి నేపథ్యంలో కూడా గతంలో కొన్ని స్టోరీలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. మన ఇతను చేశాడు, మల్లన్న అనేటువంటి చోటు చేశాడు. అంటే ఏం లేదు సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అనగానే 100 సినిమాలు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అంటే తక్కువ ఉంటాయి. సో అది దట్ ఈస్ ద యూఎస్బీ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, ఇక సార్ ఇది ద స్ట్రిక్ట్నెస్ ఆఫ్ ద ఆఫీసరు, అతని తాలూకు యాక్టివిటీ, యాక్షన్ పార్ట్ అంతా ఓకే. దర్ ఎంటర్టైనింగ్ పార్ట్ అంటే హీరోయిన్ సాంగ్స్ ఆ పార్ట్. ఇందులో హీరో హీరోయిన్కి పెళ్ళి అవుదండి, లవ్ లో ఉంటారు. లవ్ లో ఉండి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కథ స్టార్ట్ అవుతుంది. సో ఆ లవ్ పోర్షన్ 90s లో మీకు ఇంకా బాగా గుర్తుంటది. ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు అమ్మాయికి ఫోన్ చేస్తే గబుక్కుని ఎవరైనా మగం తెస్తే ఫోన్ పెట్టేయడం, ఇప్పటిలాగా తప్పని వాట్సాప్ యాక్సెస్ కాదు కదా. సో క్యాసెట్ రికార్డింగ్ సెంటర్, టీడీకే క్యాసెట్స్ ఉండేవి. ఆ క్యాసెట్ రికార్డింగ్ సెంటర్ లో పాటలు ఏ సైడ్ ఒక కొన్ని పాటలు, బీ సైడ్ ఒక పాటలు ఎక్కించుకోవడం. సో ఆ ల్యాంబ్రేటర్ స్కూటర్స్, ఆ చిత్రలహరి, ఈ అంశాలన్నీ చాలా ఈస్థెటిక్ సినిమాలో ఉంటాయి. అమ్మాయిలు ఇంకా లంగావాణిలో అందంగా కడుతున్న రోజులు, ఆ అందాలు, ఆ ఆనందాలు, ఆ బ్యూటీస్, ఆ బ్యూటీ, ఒక వింటేజ్ బ్యూటీ అనేది కొత్త ప్రపంచంలోకి వెళ్తారండి. గతం అన్నది గొప్పది కాకపోయినా ఎప్పుడు అందంగా అనిపిస్తూనే ఉంటుంది. గతం అందం ఉందండి, గొప్పదా అనేది కాదు, గతం ఆల్వేస్ అందంగా ఉంటుంది. అయితే అతను ఇప్పుడు యాక్షన్ ఫైర్ బ్రాండ్ గా తయారయ్యాడు. యూ హ్యావ్ ఆల్సో బికమ్ ఏ వెరీ ఫిరియస్ యాక్టర్, డైరెక్టర్ గా గబ్బర్ సింగ్ దగ్గర నుంచి కానీ మిగతా హాఫ్ యువర్ ఫిల్మ్ చూసుకుంటే మీ ఇద్దరి ఇమేజ్ కున్న ఆ వింటేజ్ కంటెంట్ కి ఎలా మ్యాచ్ అవుతుంది ఆ రోజుల్లో? మరి ఇప్పుడు ఇంత యాక్షన్ అంత ఆ రోజుల్లో లేదు. ఈ రోప్ ఫైట్స్ సార్ ఇంతకంటే ఎక్కువ సార్. లేదు సార్, మీరు అనేది ఎట్లా చేస్తారు, ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఒకటి చెప్తాం మీరు వినండి ప్రభు గారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ అని బిరుదు ఎవరికి వచ్చింది? అమితాబ్ బచ్చన్. జంజీర్ నుంచి వచ్చింది. లేసిస్ట్ కుర్చీని తంతే ప్రాణం ముందు ఏ పోలీస్ స్టేషన్ తుమారా బాప్ కా గర్నా అనే డైలాగు అప్పుడు రాశారు కదా. 80s లో ఉండే యాక్షన్ మామూలు యాక్షన్ అయితే గుర్రాలు, తుపాకులు ఎలా ఉంటుంది సార్? ఆ యాక్షన్ టెక్నిక్ పెరిగింది, ఇంకోటన్నా ఇప్పుడు టెక్నిక్ పెరిగింది తప్ప. అందుకే చెప్తాను సార్, ఏ కంటెంట్ వచ్చినా, ఎన్ని ఎస్థెటిక్ సినిమాలు వచ్చినా, ఒక సామాన్యుడు 100 ప్రెషర్స్తో 100 ఇష్యూస్తో ఒక సినిమాకి వెళ్దాం చాలు ఇల్లు అని ఒక సినిమాకి ఇచ్చే ఓడు అది మర్చిపోవాలంటే అతను కొట్టలేని వ్యక్తిని హీరో కొట్టాలి. ఏంటంటే అతను తిరగబడలేని వ్యక్తి మీద హీరో సార్ హీరో ఎవరు అంటాం సినిమాలో? ఎందుకు హీరో అంటాం? నీలాగా నాలాగా ఉంటే అతను హీరో ఎందుకు అవుతాడు? నువ్వు చేయలేటే. కానీ మరి ఈ మధ్య కాలంలో హీరోయిజం అనేది నేల విడిచి సాములాగా వెళ్ళిపోవటం అది కాదు. చాలా మీలాంటి యాక్షన్ డైరెక్టర్స్ కానీ, ఈ ఫైట్ మాస్టర్స్ కానీ ఈ రోజుల్లో చేస్తున్న ఈ కంపోజింగ్స్ ఎలా ఉంటున్నాయంటే, ద పవర్ ఆఫ్ ద ఫిస్ట్ అనేటువంటి దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది, ఒక లిమిటెడ్ పవర్ ఉంటుంది. బట్ మీరు చేస్తున్నటువంటి యాక్షన్ కంపోజింగ్స్ మరీ నేల విడిచి సాము, మీరంటే మీరు కాదు, ద ప్రజెంట్ జనరేషన్ ఫిలిమ్స్ అనేటువంటి ఒక 100 మంది వస్తుంటారు, 10,200 మంది వస్తుంటారు, హీరో ఒంటి చేత్తో ఎరగదీసేస్తుంటాడు అనేటువంటి దాంట్లో ఉన్న అన్యాచురాలిటీని మరి హౌ టు జస్టిఫై దట్ అనేది అర్థం కాదు. దీనికి ఏం చెప్తారు? మీ దృష్టిలో
మగధీర సినిమా అనే హిట్టా, ఒకవేళ హిట్ అయితే ఏ స్థాయి హిట్ మీరు చెప్పండి ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజులో ఇండస్ట్రీ హిట్ కదా. ఒక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపండి నేను నరుకుతుంటే లెక్కపెట్టి అంటాడు. మరి మీరు అనుకున్నట్టు మేము కనుక నేల విడిచి సాము చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆడియన్స్ ఆ సినిమా ఫ్లాప్ చేయాలి కదా. 100 మందిని నరకడం ఏంటి అని. అది కాదు వినండి, మీకు ఉన్నారు కదా. నేను ఇక్కడ ఈ విషయంలో నేను చిన్న లాజిక్ నేనేం చెప్తానంటే, అక్కడ మగధీర సినిమాలో ఆ షేర్ ఖాన్ అనేటువంటి వాడు అవతల ఉన్నటువంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఇచ్చిన బిల్డప్, అప్పటి ఇది 400 సంవత్సరాల నాటి మనుషుల యొక్క దారుఢ్య శక్తి అవన్నీ వేరు. ఇక్కడ ఒక కామన్ మ్యాన్ అనేటువంటి వాడు ఎక్కడ ఏ సినిమా మీరు ఎనీ ఫిల్మ్ ఉండదు. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, 100 మందిని నరికిన సినిమా ఆడింది. దాని ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 100 Men ఎపిసోడ్ అని మాట్లాడుకునే వాళ్ళం. మీకు గుర్తుందో లేదో, సెకండ్ హాఫ్ లో 100 Men ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో 100 Men ఎపిసోడ్ అని మాట్లాడుకున్నాం మనం. అర్థమైందా? సో అది నిలబడి సామేం కాదే. సలార్ ఎంత పెద్ద హిట్. నైజాం అసలు మనం ఎక్కడెక్కడ ఎంత ఆడింది మనకు తెలియదు, పక్కన పెట్టిన లెక్కలు. అన్ని చోట్ల బ్లాక్ బాస్టర్. నైజాంలో అయితే రికార్డ్ అని చెప్పి నాకు మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి నాకు చెప్పారు. ఓకే, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇక్కడ. క్లైమాక్స్ లో ఎంతమంది నరుకుంటాడు? నేను అదే ఏంటంటే సార్, ఒక్క నరకడం బేస్ చేసుకుని ఏ డైరెక్టర్ కథ రాడు. నా సినిమాలో ఎక్కువ మంది నరుకుతా అంటే 100 కాస్త మగధీర 2009లో వచ్చింది కదా. మరి ఈ పాటికి ఆ స్థాయి పెరిగి మేము 1000 మంది నరక ఎపిసోడ్ తీయాలిగా. మరి మేము తీయట్లేదుగా. నరకడం వల్ల సినిమాలు ఆడతాయని ఎవరు అనుకోరు. టెక్నిక్ అనేది పెరిగింది. డెఫినెట్ గా కథకి యాక్షన్ లో ఒక ఎమోషన్ ఉంటే, రాజమౌళి గారు అన్ని సినిమాల్లో యాక్షన్ వెనకాల భయంకరమైన ఎమోషన్ పండించాడు. అదే సార్, తీసే ప్రతి డేటర్ ఎమోషన్ ఉందనుకుని తీస్తాడు. అది పండకపోతే ఎవడేం చేస్తాడు? లైన్ ఇది మధ్య అది ఏ సినిమాకైనా ఉంటుంది. అది ఎన్ని ఆ లైన్ బాగుంది చూసారా, ప్రతి డైరెక్షన్ ఎమోషన్ అనుకునే తీస్తాడు. అది కనబడకపోతే ఏం చేస్తాడు? ఓకే, అది వదిలేస్తే ఐ హావ్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ వన్ థింగ్. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఒక సినిమా 78 డేస్లో ఫినిష్ చేయటం అనేటువంటిది ఇట్ ఈస్ ద డైరెక్టర్స్ జాబ్. హిజ్ స్పీడ్ అసలు ఒక ఇన్క్రెడిబుల్ సక్సెస్ అని చెప్పుకోవాలి. దట్ ఈస్ ఎందుకంటే నిర్మాణ దశలోనే సక్సెస్ అవ్వటం అనేటువంటి. సార్ అంటే మీరు తెలుసుకున్నారు, ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, నేను అది కన్ఫర్మ్ చేయను. ఎందుకంటే చాలా మంది ఎన్ని రోజులు తీసారు. ఇదే సార్ మన ఇంటర్నల్ మ్యాటర్స్ బయటికి వెళ్ళడం అనేది. ఇప్పుడు చాలా ఫాస్ట్ గా తీసాం అన్నారు అనుకుంటా, నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎన్ని డేస్ లో తీసారనే మ్యాటర్ ఆడి ఎన్ని రోజులు ఆడుతుంది ఇంపార్టెంట్ సినిమాకి. ఎన్ని రోజులు తీస్తే ఏముందండి? లేదు సార్ మన అందరికీ తెలిసిన విషయం కాంప్లిమెంట్. బట్ నేనంటే మనం కూడా మ్యాక్రో డీటెయిల్స్ మీరు కాదండి, మనం కూడా మ్యాక్రో థింగ్స్ ఉంటాయి కదా సార్, మైక్రో థింగ్స్ ఉంటాయి కదా. 78 డేస్ లో అయిందా, 12 కోట్ల 60 లక్షల 63 లక్షల, ఇవి ఆడియన్స్ అవసరం లేదు సార్ ఇవన్నీ. సో ఇలాంటి వాటి మీద పెద్ద ఆసక్తి ఉండదు నాకు ఆన్సర్ చేయడానికి. ఈ న్యూస్ బయటకు వచ్చింది, మీరు ఆ టాపిక్ ఎత్తారు కాబట్టి మీరు ఇప్పుడు చూడండి, అసెంబ్లీలో స్పీకర్ కి చెప్పరు అందరూ, మీ ద్వారా వాళ్ళకి చెప్పండి అంటారు. వాళ్ళకి మీ ద్వారా నేను బయట చెబుతున్నాను. నాకు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో సినిమాలు అనేటువంటి మేకింగ్ అనేటువంటి ఎంత అబ్నార్మల్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్యలో ఒక సినిమా గ్యాప్, ఎవరు ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి దాని తాలూకు ఇన్కన్సిస్టెన్సీ, ఆ షెడ్యూలింగ్ అనేటువంటి కరెక్ట్ లేకపోతే ఈ గ్యాప్ తీసుకుని ఈ గ్యాప్ లో ఒక మీ స్థాయి డైరెక్టర్, మీ స్థాయి హీరో తోటి ఒక సినిమా ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వటం అనేటువంటి గుడ్ జాబ్ అనేది. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు కాంప్లిమెంట్. థాంక్యూ సో మచ్ అండి. తర్వాత ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ మనీ, ఎంత ఖర్చు పెట్టారు ఏంటి, మీ సినిమాని బట్టి మీ సబ్జెక్ట్ని బట్టి ఉంటాయి. మీరు ఎంత ఖర్చు పెట్టారో ఏంటో అవన్నీ ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ అప్ టు యువర్ ప్రొడ్యూసర్. హౌ డు యూ కాంప్లిమెంట్ ద మేకింగ్ స్టాండర్డ్స్ అండ్ ద ఆఫ్ ద ప్రొడ్యూసర్? సార్ విశ్వప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్ గా అయ్యేది కాదు. అంత అద్భుతంగా చేశారు ఆయన. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ మొత్తం వర్క్ ని ఫాలో అప్ అయ్యే వివేక్ గారు. విశ్వప్రసాద్ గారు ఏది అడిగినా నో అనరండి. ప్రొడ్యూసర్ లో దర్శకుడికి అంతకంటే క్వాలిటీ ఏం కావాలి చెప్పండి. ఏది అడిగినా నో అనరు. సార్ ఒక 30 days లక్నోలో చేయాలి, మీరు అడిగినా కాదంటే నో అంటే కూడా మీరు ఊరుకోరు కదా. యూఆర్ఎల్ అన్కాంప్రమైజ్ లేదు సార్. అన్కాంప్రమైజ్ అయినా సరే, ఇఫ్ యూ సీ మన ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఏ రోజు ఓవర్ బడ్జెట్ చేయలేదు. దిల్రాజ్ గారికి రామాయస్తే మేము అనుకున్నది ఆడకపోయినా ఇమీడియట్ గా నాతో 2 సినిమాలు చేశారు ఆయన. బికాస్ నేను అనుకున్న బడ్జెట్ లో సినిమా చేస్తాను, దానికి కూడా డబ్బులు మిగిలింది. ఏంటంటే సార్, నెంబర్ ఆఫ్ డేస్ పోయినాయి కదా. అవును, 100 days 150 days ఆడట్లేదు కదా. నా సినిమా బ్లాక్ బాస్టర్ ఎప్పుడు క్లెయిమ్ చేయగలుగుతా? నా ప్రొడ్యూస్ డబ్బులు మిగిలితే నా సినిమా హిట్. అంతే. ఆ డబ్బులు మిగిలాలంటే ఎంత కలెక్ట్ చేస్తామో మన చేతిలో లేనప్పుడు ఎంతలో తీయాలన్నా మన చేతిలో ఉండాలని నా ఫీలింగ్. వెరీ హెల్దీ థింకింగ్. దిస్ ఈస్ వెరీ థింకింగ్.
ఎందుకంటే కోర్టు గుమ్మరిష్టం వల్ల సినిమాలు ఆడవు, లేదు లేదు సార్. మనసు పెట్టడం వల్లే సినిమాలు 100%. ఆడతాయి, హార్డ్ వర్క్ వల్లే సినిమాలు ఆడతాయి, కన్సిస్టెన్సీ కొంచెం ప్లానింగ్ ఉండి Planning ఉండి. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఏ సినిమా కూడా ఓవర్ బడ్జెట్ అవ్వదండి. వెరీ గుడ్. ఇంకా ఫైనల్ గా వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? ఇంత కష్టపడ్డారు ఇంత షార్ట్ ఇదిలో, యూ హావ్ మేడ్ ఎ వండర్ఫుల్ యాక్షన్ ఫిలిం, దీని రిజల్ట్ మీద మీకు ఎలాంటి సార్ కాన్ఫిడెన్స్? నేను ఆమె ప్యూర్ సనాతన ధర్మాన్ని, భగవద్గీతని విపరీతంగా నమ్ముతా. కొంచెం హెవీగా మాట్లాడుతున్నా అనుకోకపోతే, ఈ పని చేయడంలో ఉన్న ఎంజాయ్మెంట్ ఉంటుంది చూసారా, చాలా రోజుల తర్వాత రవితేజ గారితో పని చేయడం, ఆ వింటేజ్ సాంగ్స్ తీయడం, ఈ వర్క్ విపరీతంగా ఎంజాయ్ చేసింది సార్. ఈ ఎంజాయ్మెంట్ అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఏ సినిమా అయితే ఆడుతూ పాడుతూ జరుగుద్దో, హీరోకి డైరెక్టర్కి మధ్య కెమిస్ట్రీ బాగుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతూ సినిమా అయిపోయిందో, ఆ రిజల్ట్ తర్వాత కూడా ప్రొడ్యూసర్తో సహా అందరూ నవ్వుతారండి, హ్యాపీగా ఉంటారు. ఎక్కడైతే నెగటివిటీలు, ఫైట్లు, గొడవలు జరుగుతాయో రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది సార్. అవును అవును, సో రిజల్ట్ నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను కాబట్టి ఈ సినిమా పట్ల నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేము రిజల్ట్ కూడా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.